తుని కేసుపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కేసును తిరగతోడే ఉద్దేశం లేదని తేల్చి చెప్పింది. తుని కేసు కొట్టేస్తూ రైల్వే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్కు వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేసింది. తుని కేసును హైకోర్టులో అప్పీల్ చేయాలనే ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలంది ఏపీ ప్రభుత్వం. ఏ స్థాయిలో ఆమోదంతో ఫైల్ నడిచింది అనే విషయంలో ఆరా తీసిన ప్రభుత్వం ఆర్పీఎఫ్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ చేసిన ప్రతిపాదనల ఆధారంగా ఉత్తర్వులు వెలువడినట్లుగా గుర్తించారు అధికారులు. దీంతో సున్నితమైన ఇలాంటి అంశాలపై అలసత్వంతో జరిగే చర్యలను ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించింది ఏపీ ప్రభుత్వం. కేసును అప్పీల్ చేయాలన్న ఉత్తర్వులను రద్దు చేస్తూ జీవో కాసేపట్లో వెలువడనుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో హరికిషన్ అడిగి తెలుసుకుందాం. హరికిషన్, థ్యాంక్ యూ శ్వేత. 2016లో కాపు రిజర్వేషన్లను అమలు పరచాలంటూ తుని నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి దాడిశెట్టి రాజాతో పాటు కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం, అలాగే సినీ నటుడు జీవ, వీళ్ళందరూ కూడా ప్రముఖులు హాజరయ్యారు. సభ అనంతరము తుని రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి రత్నాచల్ ఎక్స్ప్రెస్ ని కొందరు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. 2 బోగీలతో పాటు 2 ఇంజిన్లతో పాటు 4 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అలాగే రైల్వే ట్రాక్ తో పాటు తుని రైల్వే స్టేషన్ కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో దీనిపై కేసు నమోదు చేసినటువంటి రైల్వే పోలీసులు దీనిపై విచారణ కూడా జరిపారు. ముఖ్యంగా ఇటు ఆర్పీఎఫ్ తో పాటు ఇటు ఏపీ పోలీసులు అలాగే సిఐడి కూడా దీనిపైన విచారణ జరిపింది. రైల్వే కోర్టులో దీనికి సంబంధించి విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం 24 మంది సాక్షులను చేర్చారు. అయితే 20 మంది హాజరయ్యారు. అందులో ఒక్క ప్రత్యక్ష ప్రయాణికుడు మాత్రమే ఉండడం, ఆ సమయంలో తాను రైల్లో లేనని చెప్పడంతో సరైనటువంటి సాక్ష్యాధారాలు లేని నేపథ్యంలో కంప్లీట్ గా ఆ కేసును కూడా కొట్టివేయడం జరిగింది. ఇందులో 40 మంది దోషులను కూడా అంటే నిందితులుగా కూడా పేర్కొనడం జరిగింది. దగ్గర 400 మంది అనుమానితులను కూడా చేర్చడం జరిగింది. సో మొత్తానికి రైల్వే కోర్టు తునికి సంబంధించినటువంటి కేసును కొట్టివేయడంతో ఎవరైతే దీంట్లో ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. రీసెంట్ గా తుని కేసుకు సంబంధించి మళ్ళీ హైకోర్టుగా అప్పీల్కి వెళ్లాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తోందని, ఫైల్ మూవ్ అయిందని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కడ కమ్యూనికేషన్ వచ్చిందో అని చెప్పేసి కూడా ప్రభుత్వం అప్రమత్తమైంది. సున్నితంగా ఉన్నటువంటి ఇటువంటి అంశాలపైన తొందరపాటు చర్యలతో ఇట్లా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా భావించింది. వెంటనే ఫైల్ ఎక్కడ మూవ్ అయిందో కనుక్కొని దానికి సంబంధించి ఆపదలు చేయించింది. ఒక ప్రకటన కూడా కాసేపట్లో వెలువడనుంది. ప్రధానంగా కేసు కోర్టు కొట్టివేసినప్పుడు ఏదైనా కూడా అధికారులు హైకోర్టుకు అప్పీల్ వెళ్ళడం సహజంగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వానికి అటు అధికారులకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడంతోనే ప్రస్తుత పరిణామాలు తలెత్తాయని చెప్పేసి కూడా భావిస్తోంది. సో ఇకపై దీనికి సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లో ముందు అడుగు వేయము అని చెప్పి స్పష్టమైనటువంటి సంకేతాలు కాసేపట్లో కూటమి ప్రభుత్వం ఇవ్వబోతోంది. శ్వేత, థ్యాంక్ యూ హరికిషన్.